త్రిమూర్తులు అంటే వాళ్ళు బ్రహ్మదేవుడు కానీ, విష్ణుమూర్తి కానీ, శంకరుడు కానీ, వాళ్ళు ఆ యొక్క త్రిమూర్తులు ముల్లోకములల్లా ఎవరి స్థానంలో వారున్నారు. ఒకానొక సమయంలో నారదుడు ఏం చేశాడంటే, త్రిలోకములు చరించేటువంటి వారు నారదుడు. ఆ నారదుడు భూలోకములకు ఇట్లా తొంగి చూసేసరికి ఇక్కడ పర్యావరణం పాడైపోతుందని గమనించి, ఓజోను పొరకు ప్రమాదం వచ్చింది, కాలుష్యం పెరిగిపోయింది, వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని ఆ విధంగా చూసి ఆ త్రిమూర్తులందరినీ ఒక్క దగ్గర కూర్చుండబెట్టి నారదుడు ఏమంటాడంటే, అయ్యా విష్ణుదేవ, వైకుంఠంలో నీవు ఆనంద డోలికలో నువ్వు తేల్చున్నావు. అయ్యా తలవ్రాతలు వ్రాసే బ్రహ్మదేవ, నీవు ఈ విధంగా ఉన్నావు. మరి హిమాలయాల్లో మీరున్నారు, మరి అక్కడ చూస్తే ఒక్కసారి ఆ పరిశీలన చూడండి, ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయో. భూలోకమునకు పోయి ఒక్కొక్కరు ఆ వింతలు చూడండి అంటే అప్పుడు బ్రహ్మదేవుడేమో కుటుంబ నియంత్రణ ఎంపిక చేసుకున్నాడు, విష్ణుమూర్తి ఏమో నడి పట్టణంలో, అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది అనుకోండి, హైదరాబాదు పట్టణంలో నడి మధ్యలోన అక్కడ దిగాడు. ఆ తర్వాత హిమాలయాలకేమో పరమేశ్వరుడు పోయాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఎంపిక చేసి ఆ దశల వారీగా వాళ్ళు అక్కడ వెళ్ళి చూస్తుంటే అక్కడ బ్రహ్మదేవుడు సరస్వతి వెళ్ళి ఏమంటారంటే, ఇంటి శైలగిరి, అది కాకుండా ఆహా ఇది ఏంటిది, ఇక్కడ పరమేశ్వరుడు చూస్తున్నాడు అక్కడ. ఇంటి శైలగిరి ఎంత కాంతిహీనమాయే, ఇంటి శైలగిరి కాంతి దప్పి కౌరు గప్పి కాలువలైపోయనే, ఇంటి శైలగిరి గంగాధర శంకర బలె గంద్రగోళమున్నది, మంగళప్రదమైన గిరులో రంగు మారి ఉన్నవి. అరే స్పుత్నిక్ రాకెట్ల ద్వారా సృష్టినే వికృష్టి చేసి ఓజోను పొరకు ప్రమాదమొచ్చియున్నది. స్పుత్నిక్ రాకెట్ల ద్వారా సృష్టినే వికృష్టి చేసి, కొండలు తరగడం వల్ల, చెట్లను నరకడం వల్ల వర్షాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇవి తరగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటే బాగుంటుందని అటు పరమేశ్వరుడు వెళ్ళి అక్కడ వాళ్ళని చూడడం. మళ్ళీ తర్వాత చూడుమినాదా భూలోకవాసుల వింతలో చూడుమినాదా, ఒక్క ఇంటిలోన 10 మంది పుట్టుకొస్తున్నారు, కూటిగుడ్డ కొరదలేక బాధలున్నారు. చూడుమినాదా ఎంత చిత్రము భూలోకవాసుల వింతలో వింత చిత్రము, అంతులేని సంతానము అది నాకు తెలియదమ్మ, వింత చూచిన మదికి చింత గలిగనే బామ. చూడుమినాదా అని వీళ్ళు బ్రహ్మదేవుడును ఆ తర్వాత సరస్వతి ఈ ఏది ఒక పూరి గుడిసెలకు వచ్చి వీక్షిస్తారు. అక్కడ ఏమైందంటే, ఇల్లు పూరి గుడిసెలు ఇరుకు సందు గదులేంది, ఇల్లు పూరి గుడిసెలు ఈగల దోమల బాధ ఇంటి ముందు పందులేంది, రోగులయ్యి జనులంతా ఆగమాగమవుతున్నారు. ఈ విధంగా ఎందుకున్నది ఈ పరిస్థితి? తలవ్రాతలు రాసినటువంటి వారు అధిక సంతానంతో అవస్థలు పడుతున్నారు అని ఈ విధంగా ఆ బ్రహ్మదేవుణ్ణి సరస్వతి అడుగుతుంది. ఇక అప్పుడు మరి ఇక కాలుష్యంలో ఇక్కడ ఉండబడినటువంటి విష్ణు, ఆయన పాలకడలిలోన పవలించినటువంటి విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు, మరి ఆయనకి ఎక్కడ, ఆయన దశ ఏంటిది? కాలుష్యం మొత్తం పొగలు ధ్వనులు సెగలు వచ్చే విధంగా నడి పట్టణంలో దింపారు. దిగి వాళ్ళు ఏమంటున్నారు, అబ్బబ్బ భూలోకమాచార్యముగా ఉండే ప్రాణనాద, బాంబు పెట్రోల్ పొగ సెగలు భరింపజాలము ప్రాణనాద, పరిగీడుచున్నాడు ప్రతి ఒక్క మానవుడు ప్రాణనాయకి, ఈ ఉరుకు పరుగులతోటి ఏమి సాధిస్తారో ప్రాణనాద, ఫ్యాక్టరీల పొగలాచే పాడాయే దేశంబు ప్రాణనాద, బాంబు పెట్రోల్ పొగ సెగలు భరింపజాలము అని ఈ విధంగా ఇలా వాళ్ళు ఆ రకంగా అక్కడ ఆ సన్నివేశం చేస్తే